అందరికీ నమస్కారం గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అండ్ ఈరోజు మన మూవీ రివ్యూ జటాధార మూవీ. సో మూవీ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, ఈ సినిమాలో ప్లస్ ఏంటి మైనసెస్ ఏంటి, నేనంటే ఇస్తే ఈ సినిమాకి రేటింగ్ అని డీటెయిల్గా మాట్లాడేసుకుందాం. అండ్ చిన్న నోట్ ఏంటిదంటే ఇది కేవలం నా పర్సనల్ రివ్యూ, నా పర్సనల్ రేటింగ్ మాత్రమే గైస్. సో మీరు కావాలంటే సినిమా చూసిన తర్వాత ఈ వీడియో చూడొచ్చు, ఓకే. అండ్ నా కంటెంట్ నచ్చితే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని, ఒకవేళ మిస్టేక్స్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి, నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో స్టార్ట్ చేసేద్దామా. ఓకే, జటాధార మూవీ రివ్యూ. సో మూవీ అట్లా ఉంది, బాగుందా బాగాలేదా అనే డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సో స్టోరీ లైన్ ఏంటిది అసలు, ఒక ఇంట్లో నిధి అనేది ఉంటుంది, దానికి ధన పిశాచి అనే ఉంటుంది. సో హీరో గోస్ట్ హంటింగ్, అంటే దెయ్యాలు నమ్మరు కానీ గోస్ట్ హంటింగ్ అంటాడు అది. సో మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడేసుకుంటే ఈ సినిమాలో సుధీర్ బాబు యాక్టింగ్ ఉంటుంది గైస్, ఓకే బాగుంటుంది. ఒక డీసెంట్ యాక్టింగ్ అనేది చూస్తాం. కొన్ని ఫ్రేమ్స్లో అయితే మాత్రం బాగుండే తన యాక్టింగ్. అండ్ నెక్స్ట్ సోనాక్షి సింగ్ యాక్టింగ్ కూడా ఓకే, తన ఉన్న సీన్స్ కొన్ని అయినా ఓకే, తన సీన్స్ అయితే పర్వాలేదు అనిపించింది. అండ్ ఈ సీన్స్ తప్ప నాకు మిగతాదంతా ఇప్పుడు మైనస్లోకి వెళ్ళిపోతే సినిమా అంతా కుక్క రాడ్, మామూలు రాడ్ కాదు అసలు, కుక్క రాడ్ భయ్యా. చాలా అంటే చాలా దారుణంగా ఉంది అసలు సినిమా నిండా. ఆ స్టోరీ కానీ అదంతా పిచ్చ రొటీన్గా ఉంది. మనం చిన్నప్పటి నుంచి ఏదైతే చూస్తున్న కథలే, జటాధార అని నిధి ఉంటున్న నిధికి ఒక దయ్యము అని ఏదేదో పెట్టేశారు. నాకు అర్థం కానిది క్వశ్చన్ ఏంటిదంటే, ఒక హర్రర్ ఫిల్మ్లో ఐటమ్ సాంగ్ ఎందుకు వచ్చింది అసలు అనేది ఒక ప్రశ్న. అండ్ ప్లస్ ఏని వారారు భయ్య అసలు బీభత్సంగా. అసలు ఒక ఫ్లాష్ బ్యాక్లో ఒక సీన్ ఉంటున్నా, అంటే ఆ ధన పిచాచి ఏంటిది అనేది చూపిదానికి ఒక యూజ్ చేశారు. అసలు నెక్స్ట్ లెవెల్, అసలు మామూలు కాదు, అసలు దారుణం. అది విఎఫ్ఎస్ ఉంది దేనికి అసలు, కొంచెం మంచి విఎఫ్ఎస్ యూజ్ చేసి మంచి సీన్స్ పడ్డాయి అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే సీన్స్ నిగోరా ఏతో నాశనం చేయించారే, దానికి ఏం చెప్పాలి అసలు. అండ్ మ్యూజిక్ పరమ చెత్తగా ఉంది, అండ్ సినిమాటోగ్రఫీ అస్సలు బాగాలేదు. అండ్ కొత్త గొప్పగా నాకు నచ్చిన ఆ స్టోరీ లైన్ అనేది బాగుంది. ఐ రిపీటెడ్, ఆ స్టోరీ లైన్ అని నాకు నచ్చింది, కానీ మిగతాది ఏం బాగాలేదు భయ్య అసలు సినిమా. నా తరపు నుంచి నేను ఇచ్చే రేటింగ్ మాత్రం 5కి 2 ఇస్తాను అంటే, ఆ మాత్రం కూడా నేను ఇవ్వను. సో మీకు నచ్చితే ఎట్లా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్